బిగ్ బాస్‌లో మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? సో, ఏంటంటే కొన్ని థంబ్‌నెయిల్స్ చెప్తాను. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో మీరిచ్చిన ఇంటర్వ్యూస్ గాని, ఫ్యూ వీక్స్‌గా చూసుకుంటే, సో, మీరు ఇచ్చారో, ఇయ్యలేదో, చెప్పారో లేదో అని తెలీదు గానీ, సో, ఇది నేను చెప్పినప్పుడు గాని, మీరు చూసినప్పుడు గాని ఎలా అనిపిస్తదో చెప్పండి. బిగ్ బాస్‌కి వెళ్ళి శేఖర్ భాష ఇన్ని లక్షలు సంపాదిచ్చాడు అని ఇలాంటి థంబ్‌నెయిల్ గాని చూసినప్పుడు మీకేమనిపిస్తది? లక్షలే సంపాదించాను గానీ కోట్లయితే కాదు. ఓకే. లక్షల్లోనే ఉంది. అంతే. క్యాష్ ఇస్తారు. హ్మ్. క్యాష్ ఇవ్వనట్టు ఎక్కడన్నా చూసారా మీరు? లేదు. ఇక్కడ చూడండి. బా! ప్రతి దాంట్లో నేను అడిగిన ప్రతి క్వెషన్‌లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆ స్పైసీగా యాడ్ చేసినట్టు మీ జోక్ మాత్రం ఒకటి ఇసిరేస్తున్నారు నాకు. అది. క్యాష్ ఇచ్చినట్టే ఉండాలి గానీ క్యాష్ ఇవ్వనట్టు ఉండకూడదు. చాలా మంది గూడా ఏంటంటే యూజువల్‌గా ప్రీవియస్ బిగ్ బాస్‌లో మనం గమనిస్తే కొన్ని డేస్ ఆర్ కొన్ని వీక్స్ అంటే 1, 2 వీక్స్ తర్వాత వాళ్ళ అసలైన గేమ్ అనేది మొదలుపెడుతూ ఉంటారు. హ్మ్. కానీ ఈ సీజన్ వచ్చేటప్పటికి ఫస్ట్ డే నుంచే గేమ్ మొదలుపెట్టేశారు. అండ్ వాళ్ళు మేము దేనికోసం వచ్చాము అని జెప్పేసి, మేము దీనికోసమే వచ్చామని జెప్పేసి ఈ టైప్‌లో అనేది స్టార్ట్ చేశారు. అవును. నాకు అదొక కొంచెం ఇదిగా అనిపించింది. నేను ఒకసారి అసలు బిగ్ బాస్ ఎందుకు స్టార్ట్ చేశారు? మనుషుల ఎమోషన్స్, వాళ్ళ సర్వైవల్ స్కిల్స్ ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఆర్ ఇది ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న పీపుల్ని హ్మ్. ఒక చోట చేర్చి వాళ్ళకి ఒక ల్యాబ్ లాగా వాళ్ళని రకరకాల ఎమోషనల్ యాంగిల్స్లో వాళ్ళని ట్రిగర్ చేస్తూ టెస్ట్ చేసే ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి హౌస్ బిగ్ బాస్. హ్మ్. సో దీంట్లో నవ్వులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఈ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి వచ్చినప్పుడు అదే ఒక అందంగా ఉంటుంది. అందరూ కూడా ఓకే ఇలా ఆడితేనే మనం గెలుస్తాం, ఇలాంటి స్ట్రాటజీలు ఉంటాయి, అందరూ ముందుగానే చూసేసి ప్లాన్లు వేసుకుని వస్తే ఫ్లేవర్ ఏముంటుంది హ్మ్. అని నేను ఆలోచించి ఏ స్ట్రాటజీలు వద్దు, హ్మ్. మనంగా ఉండాలి. అదే కదా యాక్చువల్గా నలుగురు డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఎమోషన్స్ ఒక పర్టికులర్ సీన్ ఇస్తే, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వస్తే వీడెలా రియాక్ట్ అవుతాడు, వీడెలా రియాక్ట్ అవుతాడు, ఇదే కదా అందం. అంతేగా. అందరూ ఒకటే రకంగా రియాక్ట్ అయ్యి అందరూ ఒకటే స్ట్రాటజీలు, ఒకటే గేమ్ ఆడాలు, ఒకటే నామినేషన్లు ఎలా చేయాలి, ఎక్కడ పాయింట్ దొరుకుతుంది, ఇవి కాదు కదా. ఓం నన్ను పొడిచినప్పుడు నేను స్పోర్టివ్గా తీసుకున్నా, రెండోసారి పొడిచినప్పుడు స్పోర్టివ్గా తీసుకున్నా, మూడోసారి నాలుగోసారి కదా నేను ట్రిగ్గర్ అయింది. సో ఒక మనిషి ఈ టైంకి బాయిల్ అవుతాడు, ఒక మనిషి దీనికి బాయిల్ అవుతాడు, అదే కదా అందం. ఈ అందం ఎక్కడ మిస్ అవుతుంది అంటే అందరు ముందుగానే ప్లాన్లు వేసుకొస్తే మిస్ అవుతుంది. నేను అదే కోరుకున్నా. మెయిన్ అట్లీస్ట్ అన్ని ఫ్రెష్గా అప్పుడే చూస్తున్నట్టుంటే ఒక సర్ప్రైజ్. జీవితంలో ఏదైనా సరే నేను అనుకునేది అదే, ఏది కోరుకోకూడదు, ఇది నాకు కావాలి, దేవుడిని కూడా కోరుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఏదొచ్చినా సర్ప్రైజ్గా ఉంటుంది. అది నువ్వు కోరుకున్నావు అనుకో, కోరుకున్న తర్వాత ఒకవేళ నీకు వచ్చింది అనుకో, కోరుకున్నావు కదా వచ్చావు, బట్ నువ్వు కోరుకోలేదు వచ్చిందంటే అది రియల్లీ సర్ప్రైజ్. కోరుకున్న తర్వాత రాలేదనుకో డిసప్పాయింట్మెంట్. సర్ప్రైజ్ తక్కువ ఉంటుంది. నేనేమీ కోరుకోలేదు, నాకు జీడిపప్పులు వచ్చినాయి, నేను సర్ప్రైజ్డ్, బాగుంది. బట్ నేను జీడిపప్పులు కావాలని కోరుకున్నాను, నాకు జీడిపప్పులు వచ్చాయి, అది కొంచెం తక్కువ. బట్ జీడిపప్పు రాలేదంటే డిసప్పాయింట్. ఇవన్నీ మన కోరికల వల్ల జరుగుతున్నాయి. సో లెట్ ఇట్ కమ్, టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్, దట్ ఈస్ లైఫ్. హ్యాపీగా ఉంటుంది లైఫ్.